ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డలను ప్రభువా పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించండి. ఈ యొక్క సమయం మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండుటకు మీరు దీవించమని మరి ప్రభువా వాక్యమును తండ్రి మీ చేతిగా మీ యొక్క అదుపులో నుంచుకొని మీ యొక్క పరలోకపు సందేశమును ఏమైతే మీరు ఇప్పుడు మీ దాసుని హృదయంలో పెట్టారో వాటిని మేము వినడానికి మాకు సహాయం చేయమని. అవును తండ్రి, విప్పబడినటువంటి ఆ పుస్తకంలో తండ్రి ఉన్నటువంటిది ఇప్పుడు విప్పబోతుండగా మీరు ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. प्रार्थना किया भाई एनए पॉल जी को मैं धन्यवाद करता हूं। अभी प्रभु का सेवक राजपाल जी तेलुगु में संदेश देंगे और भाषांतर भाई चंद्रशेखर जी करेंगे। सब लोग हमारा नम्रता से वचन को सुनेंगे। हम మహాగణుడు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలండి. हमारे महान सर्वशक्तिमान परमेश्वर, अनुग्रह का पिता परमेश्वर, प्रभु यीशु मसीह के नाम में आप सभी को उपस्थित हुए सभी को मेरा सलाम। దేవుడు మనలను ప్రేమించి తన రెక్కల నీడలో కాపాడి గత వారమంతా తోడై ఉండి మరలా ఈ శుక్రవారపు దినాన ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. परमेश्वर ने हमसे प्रेम करके बीती हुई सप्ताह में उन्होंने हम हर प्रकार की भलाई से भर के फिर एक शुक्रवार के दिन इस प्रकार से हिंदी सभा में आने के लिए प्रभु ने सहायता किया। इसके लिए परमेश्वर को बहुत बहुत धन्यवाद। ఇప్పుడే మనం తెలుగు నుంచి తమిళ్ మీటింగ్ ముగించుకొని ఇక్కడికి చేరి రావడానికి ప్రభు కృప చూపారు. अभी इस सभा से पहले तेलुगु में से तमिल में जो सभा को समाप्त करके फिर से इस सभा में आने के लिए प्रभु ने सहायता किया। చాలా మంది తమిళ ప్రియులు మీటింగ్ కి రావడం, ఈరోజు దేవుడు సంఘ సత్యాన్ని తేటగా అక్కడ ప్రకటించడానికి ప్రభు కృప చూపారు. और बहुत हमारे तमिल भाई लोग सभा में उपस्थित हुए और कलीसिया की सच्चाई के बारे में बताने के लिए प्रभु ने सहायता किया। उसके लिए हम प्रभु को धन्यवाद करते हैं। వారందరూ ఎలాగున ప్రయాసపడి ప్రజలకు సంగతిని వివరించి సందేశం కొరకు సమకూరుస్తున్నారో అలాగే హిందీ ప్రియులు కూడా సందేశం వినడానికి ప్రజలను సమకూర్చి మరింత దీవెనలు పొందాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. जैसा कि तमिल भाई लोग जो है इस संदेश को सुनने की लोगों को किस प्रकार से वो इकट्ठा करते हैं, उसी प्रकार हमारे हिंदी के भाई लोग भी जो संदेश सुनते हैं उन लोग भी अपने भाई बंधु जनों को सभाओं को आने के लिए प्रेरित करके सभा में लाने के लिए मैं विनती करता हूँ। దేవుడు మనలను ప్రేమించి తన వాక్యము ద్వారా మన లోటులను సవరిస్తూ వస్తున్నందుకు మనము దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలవారంగా ఉండాలి. परमेश्वर हमसे प्रेम करके उसकी वचन के द्वारा बहुत गहराई की वचन जो है हमें सिखाते हुए सुनाते हुए आते हैं। इसके लिए हम प्रभु को बहुत बहुत आभार प्रकट करते हैं। హిందీ ప్రజల మధ్య గొప్ప సంఘ సత్యాలు అందించిన దేవుని పిల్లలు ఉన్నారు. हिंदी सभाओं के बीच में जो है कलीसिया की सच्चाई को बताए हुए उपदेशक लोग बहुत लोग हैं। ఆ సత్యాలను కాపాడుచున్న సహోదర సహోదరీలు కూడా ఉన్నారు. और उसी सच्चाई को बरकरार रखने में हमारे मुंबई में जो है भाई और बहन लोग भी है करके मैं विश्वास करता हूँ। అంతేకాదు అదే సమయంలో సణుగుకునేవారు కూడా ఉండి ఉంటారు. और उतने में वही समय में कुड़कुड़ाने वाले भी हैं करके मैं विश्वास करता हूँ। సరే, పరిస్థితులు ఎట్లా ఉన్నా ప్రభురాక సమీపంగా ఉంది కాబట్టి మనం ఎలాగుండాలో సందేశాల ద్వారా సవరించుకొని సరిచేసుకొని సమాధాన పడడం ఆశీర్వాదకరం. क्योंकि परिस्थितियों को कैसा भी होने दीजिए, हर परिस्थिति को हम जान के प्रभु की आगमन का समीप है, इसके लिए उसको देखते हुए भाइयों चारा के विषय में समाधान के साथ आगे बढ़ना ही भलाई है। దేవుడు కోరిన మేరలో దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా ఆయన సంకల్పమును ఎరిగి జీవించడం విశ్వాసి యొక్క లక్షణం.
क्योंकि परमेश्वर आने की इस समय में जो है परमेश्वर की वचन को, परमेश्वर की उद्देश्य को हम जानकर और सब ठीक करके लेना ही परमेश्वर का ये आदेश है, उनका यही इच्छा है। ఆ వరుసలో కొన్ని సంగతులను మనము జాగ్రత్తగా వింటూ వస్తున్నాం. और उसी विषय में हम कई संदेशों को अभी सुनते आ रहे हैं। మనము ప్రారంభించిన నాట నుండి నేటి వరకు షిలోహు అనుభవాలు వింటున్నాం. अभी हम लोग जो आरंभ किया था वो आरंभ से लेकर अब तक जो है सिलोह की अनुभव में से संदेशों को हम सुनते आ रहे हैं। ఈ రోజు కూడా షిలోహు అనుభవాన్ని మనము నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. आइए आज के दिन भी जो है हम सिलोह की अनुभव के विषय में यहोशुआ की पुस्तक 18वां अध्याय 1 से लेके 3 वचन हम पढ़ेंगे। ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు అని వ్రాయబడింది. आइए यहोशुआ की पुस्तक 18वां अध्याय 1 से लेके 3 वचन प्रभु का दास ने अब तक जो है वो पढ़े हैं। దైవ గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటలు మనం విన్నప్పుడు ఆ గ్రంథములో నుండి దేవుడు మనతో తేటగా మాట్లాడగలుగునట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తా. क्योंकि जो प्रभु का वचन हमने पढ़े हैं, प्रभु का वचन के द्वारा हमें सीधी तरीके से परमेश्वर बात करने के लिए मैं भी एक छोटी सी प्रार्थना करूंगा। కృపగల మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. हमारे अनुग्रह का परमेश्वर, तेरी दया के लिए हम तेरी धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించండి, మా అందరితో మీరు మాట్లాడండి. और जो वचन पढ़े हैं प्रभु, उस वचन को आशीषित कीजिए और उस वचन के द्वारा आप हमसे बातें कीजिए। మా మంటి ఘటములు ఎప్పుడు మట్టిలో కలుస్తాయో మేమెరుగం. क्योंकि ये मट्टी हमारी देह है, कभी इसे मिक्स मट्टी में मिल जाएगा ये हमें मालूम नहीं। ఇవి ఎప్పుడు కలిసినా మీరు చెప్పిన సందేశాన్ని జాగ్రత్తగా మేము అర్థం చేసుకుని అనుసరించి మీ రాకడ కొరకు ఎదురు చూచే వారంగా మమ్మను సిద్ధపరచండి. क्योंकि आपका संदेश को हम सुनते हुए आपके आगमन की ओर देखते हुए हमें आगे बढ़ने के लिए आप हमें मदद कीजिए। లేఖనము ద్వారా మా లోటులను సవరించండి. आपके वचन के द्वारा हमारी सारी कमजोरियों को तो ठीक करना। సమస్త విషయంలో సహాయం ఇమ్మని కోరుచు और हर एक विषय में हमें मदद करने के लिए विनती करते हुए యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. हमारे परमेश्वर प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ विनती करते हैं, सुन के कबूल कर पिता, ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, షిలోహు అనుభవం ఎంతో శ్రేష్టమైన అనుభవంగా మనము భావిస్తూ వస్తున్నాం. मेरे प्रिय भाइयों, सिलोह की अनुभव जो है बहुत ही श्रेष्ठ अनुभव है, इसमें हम लोग विश्वास करते हैं। దైవ గ్రంథంలో వ్రాయబడినట్లు షిలోహుకు వచ్చిన తర్వాత సహోదరులు ఎలాగున ఉన్నారో ఆ మాటలు మనం ఎరుగుదు. परमेश्वर की ग्रंथ में हम लोग देखते हैं कि इजराइल लोग सिलोह में आने के बाद जो है भाई लोग किस प्रकार से है, उन बातों को हम देखते आ रहे हैं। 22వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న ఆ మాటను మనము ఆధారం చేసుకొని 3 వర్తమానాలు మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. क्योंकि 22वां अध्याय 3 वचन में जो लिखा हुआ उस वचन को आधार करते हुए 1 और 2 संदेश सुनने के लिए प्रभु ने सहायता किया। ఇప్పుడు ఆ షిలోహు అనుభవాలు చెప్పినవన్నీ చెప్పడం కష్టం కనుక అవి మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ బ్రదర్ రాజ్పాల్ అని మీరు టైప్ చేసిన, అసెంబ్లీ అమృతధారలని మీరు టైప్ చేసిన మీకు అవి తేటగా వినరావచ్చు. కాబట్టి అవన్నీ నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తే సమయం సరిపోదు. क्योंकि सिलोह के बारे में अब तक 2 दिए हुए संदेशों को अभी मैं वर्णन करना
अभी समय नहीं है, परंतु यदि आप इन विषयों को और जानकारी लेने चाहते हैं तो आप YouTube में जाके राजपाल और या अमृता धारालू करके यदि आप टाइप करेंगे, ये सारी संदेश जो है आपको वो मिल जाएंगे। 22వ అధ్యాయం 3వ వచనం యెహోషువ గ్రంథంలో आइए यहोशुआ की पुस्तक 22वां अध्याय 3 वचन। బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడచియున్నారు అని వ్రాయబడింది। तुमने अपने भाइयों को इतने दिन में आज के दिन तक नहीं छोड़ा, परंतु अपने परमेश्वर यहोवा की आज्ञा तुमने चौकसी से मानी है करके लिखा है। సహోదరులు సహోదరులను విడవటం లేదు, వారికి స్వాస్థ్యాలు పంచిన సంగతి ముందుగానే వ్రాయబడింది। क्योंकि एक भाई जो है दूसरे भाई को नहीं छोड़ रहे हैं, उनकी भागों के बारे में ही पहले ही लिखा हुआ है। వారు పంచుకున్న స్వాస్థ్యములను అనుభవిస్తూ సహోదరులతో ఎలాగున మెలగాలో జీవించాలో వారు ఎరిగిన వారుగా ఉన్నారు। क्योंकि उनके जो भागों को पाने के बाद जो है अपनी भाइयों के साथ किस प्रकार से रहना चाहिए, इन बातों को वो जानकर रखे हैं करके हम देखते हैं। చూడండి, వారు స్వాస్థ్యములు పంచుకున్నట్లు 17వ అధ్యాయం 4వ వచనంలో మనం ఎరుగుదు। क्योंकि उन लोग ने अपनी अपनी भागों को जो बांट कर लिया है, उसको जो है 17वां अध्याय 4 वचन में हम लोग देख सकते हैं। వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యములు ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను అని వ్రాయబడింది। क्योंकि 17वां अध्याय 4 वचन में जब हम देखते हैं तब वे एलियाजर याजक नून के पुत्र यहोशू और प्रधानों के पास जाकर कहने लगी, यहोवा ने मूसा की आज्ञा दी थी कि वो हमको हमारे भाइयों के बीच भाग दे। तो यहोशू ने यहोवा की आज्ञा के अनुसार उन्हें उनके चाचाओं के बीच भाग दिया करके हम देखते हैं। వారు స్వాస్థ్యములను పొందిన తర్వాత వారిలో ఏమి రావాలి? సమస్యలు రావాలి, లేక ఇబ్బందులు రావాలి, లేక కష్ట నష్టాలు రావాలి, ఇవేమి వారికి రాలే। क्योंकि उन लोग जो है भाग अपने बांट कर लेने के बाद जो है उनके बीच में जो है कक्षाएं आना चाहिए, शत्रुत्व आना चाहिए, विभेद आना चाहिए, परंतु हम देखते हैं ऐसा कोई चीज उनके बीच में नहीं दिखता है। వారు స్వాస్థ్యములు అనుభవిస్తూ షిలోహు అనుభవంలోనికి వచ్చారు। क्योंकि अपनी भागों को अनुभव करते हुए ये सिलोह की अनुभव में उन लोग ने आया। వారికి షిలోహు అనుభవం నేర్పింది ఏంటంటే సహోదరులను విడవకుండా ఉండాలి అనేది। ये सिलोह की अनुभव में उन लोग ने क्या सीखा बोलेगा तो अपनी भाइयों को ना छोड़ने का करके उन्होंने सीखा। నిజమే, ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండడం ఎంత శ్రేష్టమో మనము కూడా గుర్తిస్తాం కృత నిబంధన సత్యంలో। क्योंकि नया नियम की अगर हम लोग नियमों की में जब हम देखते हैं इस प्रकार की भाईचारा में किस प्रकार से कितनी अच्छी बात है, इसको हम देखते हैं। మనం విన్నాం, ఒకటి సహోదరులంటే ఎవరో విన్నాం। आइए एक बात हमने सुना, भाई बोलेगा तो कौन है करके हमने सुना। రెండు సహోదరుని లక్షణాలు మనం విన్నాం। और दूसरा भाइयों का जो लक्षण है उनके बारे में हमने सुना। మూడవదిగా సహోదరుని పట్ల సహోదరుని తీరు మనం విన్నాం। और एक भाई के प्रति दूसरा भाई का जो चारा होता है वो किस प्रकार से होना चाहिए वो भी सुना। ఇప్పుడు సహోదరుడు అనబడినటువంటి వ్యక్తి ఎలాగున ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం విందాం। आइए अभी जो भाई कहलाने वाला जो व्यक्ति है वो किस प्रकार से व्यवहार करना चाहिए इसके बारे में आज के दिन हम सुनेंगे। సహోదరుడు సహోదరుని పట్లను, సహోదరుడు దేవుని పట్లను తన వైఖరి ఎలా ఉండాలో లేఖనాలలో నుండి నేర్చుకుందాం। आइए एक भाई दूसरे भाई के प्रति और एक भाई अपने परमेश्वर के प्रति किस प्रकार से व्यवहार करना चाहिए, इन बातों को परमेश्वर की वचन में से हम देखेंगे। వారు షిలోహు అనుభవంలో ఆ సహోదరుల యొక్క సమాధానం గాని, సత్సంబంధం గాని, సమర్పణ గాని అవి ఎంత ముఖ్యంగా ఉన్నాయో మనము గమనిస్తాం। आइए सिलोह में हम लोग देखते हैं वो अपने भाइयों के प्रति समर्पण बोलिए, भाईचारा बोलिए,
कितने आनंददायक है, इस विषय में हम यहाँ पर देख सकते हैं। కాబట్టి ఈనాడు క్రొత్త నిబంధన సిద్ధాంతములను ఎరిగిన వారు ఆ సిద్ధాంతములను రాద్ధాంతములుగా చేయకుండా వారు ఎలాగున ఉండాలో తేటగా వ్రాయబడిన సంగతులు. क्योंकि नया नियम के अनुसार जब प्रभु के वचन में हम देखते हैं तो उन सिद्धांतों को हम जो है उसको बरकरार रखते हुए, उसको पूरा नाश ना करते हुए हम किस प्रकार से बढ़ना चाहिए, इन बातों को हम देखेंगे। చూడండి, సహోదరులు అనబడిన వారు వారి వైఖరి ఎలా ఉండాలి అని అంటే, నెంబర్ 1 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. आइए, एक भाई जो है उसके भाई के प्रति किस प्रकार से होना चाहिए, इन बातों को यदि हमें देखना है तो आइए पहले बात हम देखते हैं। रोमियो की पुस्तक 12वां अध्याय में हम आते हैं। సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని వ్రాయబడింది. आइए, वचन है ना 12:1. आइए 12वां अध्याय, रोमियो की पुस्तक 12वां अध्याय पहला वचन, इसलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया से स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भाता हुआ बलिदान करके चढ़ाओ। ఇక్కడ సహోదరుడు అనబడినటువంటి వ్యక్తి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా సమర్పించుకున్న వ్యక్తి అయి ఉండాలి. क्योंकि भाई कहलाने वाला जो व्यक्ति है, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीरों को जीविता और पवित्र और परमेश्वर को भाता हुआ बलिदान करके चढ़ाओ। ఇలాంటి అనుభవం గాని లేకపోతే సహోదరుల మధ్య సమస్యలు రావటానికి, చిక్కులు రావటానికి, చీలికలు జరగడానికి అవకాశం ఉంది. अगर ये अनुभव अगर एक भाई को नहीं रहता है तो भाइयों के बीच में जो है झगड़ा या भेद विभेद या अलग होने की कई परिस्थितियों को निर्माण होता है। ఇప్పుడు చెప్పండి, సహోదరులు అనబడిన వారు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగంగా ఎంతమంది సమర్పించుకున్న వారు కనపడుతున్నారు మన సంఘాల్లో? आइए, हमारे भाइयों के बीच में हम लोग देखते हैं शरीरों को जीविता और पवित्र और परमेश्वर की भाता हुआ बलिदान करने वाला हमारे भाइयों के बीच में कितने लोग दिख रहे हैं। వారి సమర్పణ ఎలా ఉంటుందంటే, నోరిచ్చారు స్తుతులు చెల్లించడానికి, కానీ చెయ్యవలే. हाँ, क्योंकि उन लोग जो है धन्यवाद देने के लिए अपने मुंह को तो दिया, परंतु अपनी हाथों को उन्होंने नहीं दिया। కొన్నిసార్లు ఈ నోరు చెయ్యి ఇస్తారు, కానీ కాలు ఇవ్వరు. हाँ, परंतु ये दोनों देते, एक बार मुंह और जो है हाथ देते हैं, परंतु उनका कार नहीं देते हैं। కొన్నిసార్లు కాలు చెయ్యి ఇస్తారు, కానీ నోరు ఇవ్వరు. क्योंकि कभी कभी पैर तो देते हैं, परंतु हाथ और मुंह देते नहीं है। చూడండి, కొన్ని దేవునికి ఇచ్చి కొన్ని ఇవ్వని కారణము చేత అది సజీవ యాగం అని అనిపించుకోవడానికి అవకాశం లేదు. क्योंकि कुछ देकर कुछ नहीं देने के कारण जो है हम जो है उसको जीविता और पवित्र बलिदान के चढ़ाना नहीं है करके देखते हैं। అప్పుడప్పుడు ఈ శరీరాలు ఉప్పొంగుతా ఉంటాయి, ఘనతలు కోరుతా ఉంటాయి, ప్రశంసలు కోరుతా ఉంటాయి, పొగడ్తలు కోరుతా ఉంటాయి. कभी कभी ये जो है ये प्रशंसा चाहते हैं, अपने आप को ऊंचा करते हैं, अपने आप को बड़प्पन करने के चक्कर में रहते हैं, లోక మర్యాదల వైపు పరిగెడతా ఉంటాయి. ఉత్తమమును అనుకూల संसार की मर्यादाओं के ऊपर वो उनका उसके और दौड़ते हैं। ఉత్తమమును అనుకూలమునైనటువంటి వాటిని చేయడానికి ఇష్టపడదు ఈ శరీరం. क्योंकि जो उत्तम चीजें हैं और जो सही चीजें हैं वो करने के लिए वो इच्छा जताता नहीं है। రూపాంతర అనుభవానికి రానియదు ఈ శరీరం. क्योंकि वो एक रूप अंतर या परिवर्तन के में ये शरीर जो आने नहीं देता है। కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సజీవ యాగముగా తనను తాను అప్పగించుకున్నారో ఆయనను ఎరిగిన ప్రతి వారు కూడా సజీవ యాగముగా తమ శరీరాలను దేవునికి అప్పగించుకుంటారు. क्योंकि जो परमेश्वर यीशु मसीह जो है अपने आप को अपने जीविता अपने समर्पण किया, जिन्होंने इस बात को जाना वही लोग जो है अपने आप को जीवित परमेश्वर को जो है वो बलिदान चढ़ाते हैं। అలా అప్పగించుకోవడం ద్వారా అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఐక్యత ఉంటుంది.
और इस प्रकार से वो अपने आप को समर्पण करने के द्वारा वो उन लोगों के बीच में समाधान और एकता और जो है शांति समाधान ये सारी चीजें रहते हैं। కాబట్టి ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారంగా మన జీవితంలో ఉండాలి అంటే సహోదరులు సజీవ యాగంగా సమర్పించుకోవాలి దేవునికి. इस प्रकार से हमारे जीवन में यदि होने के लिए भाई लोग क्या करना चाहिए, अपने शरीरों को जीविता बलिदान का चढ़ाना चाहिए करके हम देखते हैं। ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు यदि हाँ और दूसरी बात को अगर हम विचार करते हैं तो ఈ సమర్పించుకున్న వారిలో కనబడేది ఏమిటి అని అంటే సంతోషం కనబడుతుంది. और ये जो अपने आप को जो पवित्र जीविता बलिदान चढ़ाने वालों के बीच में क्या दिखता है बोले तो उनमें एक खुशी दिखती है, खुशी। చూడండి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనము గమనిస్తాం. आइए प्रेषितों की पुस्तक 15वां अध्याय 15वां अध्याय 3వ వచనం. आइए 15वां अध्याय 3रा वचन हम पढ़ते हैं। प्रेषितों की पुस्तक 15:3। కాబట్టి వారు సంఘముల వలన సాగనింపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికి మహా సంతోషము కలిగెను. आइए हम प्रेषितों की पुस्तक 15वां अध्याय 3रे वचन पढ़ते हैं। कलीसियाओं ने उन्होंने कुछ दूर तक पहुंचाया और वे फिनिके और समरई से होते हुए अन्य जातियों के फिरौन का समाचार सुनते गए, तब सब भाइयों का आनंदित हुआ करके हम देखते हैं। ఇక్కడ సహోదరులకందరికి మహా సంతోషము కలిగెను అని వ్రాయబడింది. और यहाँ पर भाइयों को सब भाई बहुत आनंदित हुए करके हम देखते हैं। ఆ రోజు సహోదరుల మధ్య సంతోషం కనబడుతుంది. क्योंकि उन दिनों में जो है भाइयों के बीच में जो है हम देखते हैं तो उनके आनंद दिखाई देता है। కారణం షిలోహు అనుభవం. इसका कारण क्या है? वो सिलोह का अनुभव में है। కారణం మందసం యొక్క అనుభవం. कारण क्या है? उनके बीच में परमेश्वर की वेदी है। కారణం దేవుడు వారితో మాట్లాడడం. कारण क्या है? परमेश्वर उनसे बातें करते हैं। ఇక్కడ కారణం వారు వాక్యానికి లోబడడం. यहाँ पर कारण क्या है बोले तो उन लोग वचन को अधीन होते हैं। నిజమే, వాక్యానికి ఎవరు లోబడతారో ఆ వారి మధ్య సమస్యలు గాని విభేదాలు గాని లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. जो व्यक्ति परमेश्वर की वचन को अधीन में रहता है, अनुकरण करता है, उनके जीवन में जो है समस्याओं से या समाधान से वो दूर रहता है करके हम लोग देखते हैं। నిజమే, దేవుడు సహోదరుల మధ్య సంతోషాన్ని ఇవ్వడానికే చూస్తాడు గాని వారి మధ్య సణుగులు ఉండడానికి చూచేవాడు కాడు. परमेश्वर जो है अपने लोगों के बीच में जो है आनंद ही देखना चाहते हैं, परंतु उनके बीच में असमाधान के लिए वो परमेश्वर चाहता नहीं है। ఈ రోజు ఎలాంటి సహోదరులు ఉన్నారో ఒక్క మాట చెప్పమంటారా? आइए आज के दिन जो है हमारे भाई लोग कैसा है करके मुझे एक बात कहना दीजिए। ఈ రోజు ఒక సహోదరుడు బాగా పాట పాడితే మిగిలిన వారు సణుగుకుంటారు. क्योंकि आज के दिन जो है एक भाई अगर अच्छा गीत गाता है तो सब लोग जो है बहुत लोग कुड़कुड़ाना चालू करते हैं। వాక్యానుసారంగా స్తుతులు చెల్లిస్తా ఉన్నా కూడా సణుగులు మొదలవుతున్నాయి. वचन के अनुसार जो है परमेश्वर को जब धन्यवाद देता है तो भी कुड़कुड़ाना का चालू करते हैं। అసలు వాక్యాన్ని వాక్యంగా చెబుతూ ఉంటే కూడా సంతోషానికి బదులు సణుగులు ఎక్కువ అవుతున్నాయి. क्योंकि जो वचन है वचन के अनुसार जब हम वचन बताते हैं तो भी कुड़कुड़ाते हैं। నిజమే, సంతోషానికి బదులుగా ఈవేళ విచారం ఎక్కువ అవుతుంది జనములకు. क्योंकि आनंद के बदले जो है इन आज के दिनों में अगर हम देखते हैं तो आनंद ये विचार बहुत करते हैं। కానీ వారు ఆ రోజు సహోదరులందరికీ సంతోషము కలిగింది దైవ కార్యాలు చూస్తున్నప్పుడు. क्योंकि परमेश्वर की जब कार्यों को उनके बीच में जब उन लोग देख रहे थे सब भाइयों को बहुत आनंदित हुआ करके हम देखते हैं। కాబట్టి దైవ లేఖనాలు అర్థం చేసుకున్నప్పుడు ఎంత సంతోషం వారికి కలిగిందో మనం ఎరుగుదు.
क्योंकि परमेश्वर के वचन को जब उन लोगों ने जीवन में समझ में आया तो उनको कितना आनंद हुआ, इस बात को हम यहाँ पर देखते हैं। దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించినప్పుడు ప్రియులారా, ఈవేళ మనము చేయి కలుస్తున్నాయి, చేతులు కలిసినప్పుడు సంతోషం ఏర్పడదండి. హృదయాలలో ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడే సంతోషం కలుగుద్ది. क्योंकि हम देखते हैं तो जब परमेश्वर के वचन के अनुसार जब हम एक दूसरे से हाथ मिलाने से जो है आनंद तो होता नहीं है, परंतु एक दूसरे का मन मिलने से जो है हमें आनंद और खुशी होती है करके हम देखते हैं। చూడండి, ఆ రోజు దైవ గ్రంథంలో 15వ అధ్యాయం 32వ వచనం అపోస్తలుల కార్యాలలో ఏమని వ్రాయబడింది? आइए उन दिनों में प्रेरितों की पुस्तक 15वां अध्याय 32वें वचन में क्या हुआ, क्या लिखा है, जरा देखिए। ఆ రోజు మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి అనే మాట చూస్తున్నాం. 15वां अध्याय प्रेरितों की पुस्तक 32वें वचन में देखते हैं, यहूदा और सिलास ने जो आप भी भविष्यद्वक्ता थे, बहुत बातें भाइयों को उपदेश देकर स्थिर किया करके हम देखते हैं। ఆ రోజు సహోదరుల మధ్య ఆదరణ ఉన్నది అని వ్రాయబడింది. क्योंकि उन दिनों में भाइयों के बीच में जो है एक दूसरे के प्रति आधार देखता हुआ हम लोग देखते हैं। నిజమే, ఈవేళ ఆదరించడం కంటే చీదరించడం ఎక్కువైంది. क्योंकि इन दिनों में हम एक दूसरे से आदर करने से ज्यादा है एक दूसरे को धिक्कार करना ज्यादा हो गया। సహోదరులు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ప్రేమించాలి, దయ చూపించాలి, మన్నన చేయాలి, మర్యాద చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం పుచ్చుకోవాలి. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. क्योंकि हम एक वास्तविक रूप में अगर देखते हैं तो भाईचारों के बीच में जो है एक दूसरे के प्रति प्रेम, दया और करुणा और आदर ये सब होना चाहिए करके हम लोग देखते हैं, और कई चीज बातें हैं। ఈనాడు ఇలాంటి అనుభవాలు మన జీవితాలలో కనిపిస్తున్నాయంటారా? ये इन दिनों में ऐसा अनुभव हमारे जीवन में दिखाई देता है क्या? పాత నిబంధన గ్రంథంలో షిలోహు వచ్చిన తర్వాత సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ బంధం, సంబంధం, అనుబంధం, సత్సంబంధం ఎంత గొప్పదిగా ఉన్నదో ఆలోచన చేయండి ప్రియులారా. क्योंकि जूना नियम में जो है इस्राएल लोग के बीच में सिलोह के आनंद जीवन में जब हम देखते हैं उनके बीच में जो आनंद, जो खुशी और जो समाधान, जो स्थिरता, जो भाईचारा है, कितना बड़ापना, कितना बढ़िया से हम लोग वहां पर देखते हैं। అంత మాత్రమే కాదు, అక్కడ వారిని స్థిరపరచిరి అనే మాట కూడా చూస్తాం. उतना ही नहीं, यहाँ पर अगर 15वां अध्याय 32वें वचन में हम देखते हैं तो उन लोग ने स्थिर किया करके हम देखते हैं, स्थिर किया करके हम देखते हैं। అంటే ఒకరిని ఒకరు స్థిరపరచుకున్నారు, ఆదరించుకున్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. और एक दूसरे के प्रति जो है आदर करते हुए और स्थिर किया करके हम लोग देखते हैं। ఇంకొక మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 27వ వచనంలో, आइए और एक बात हम लोग अगर देखते हैं तो प्रेषितों की पुस्तक 18वां अध्याय 27वें वचन में यदि हम देखते हैं तो 18-27, తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అనే మాట చూస్తున్నాం. ये सतह जब उसने निश्चय किया कि पर उत्तर कर आकाया को जाए तो भाइयों ने उसे ढाढ़स देकर चेलों को लिखा कि वे उसे अच्छी तरह मिले। ఇక్కడ సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అని వ్రాయబడింది. क्योंकि भाइयों ने उसे ढाढ़स देकर चेलों को खत लिखा करके हम लोग देखते हैं। ఇప్పుడు చెప్పండి, ప్రోత్సాహపరిచే వారు ఉన్నారా, నిరుత్సాహపరిచే వారు ఉన్నారు? ఇప్పుడున్న ढाढ़स సహోదరులు देने वाला है क्या, निरुत्साह करने वाला है? ప్రోత్సాహపరిచే వారు కనపడటంలే, నిరుత్సాహపరిచే వారు కనపడుతున్నారు. क्योंकि इन दिनों में जो है ढाढ़स देकर उनको देने वाला कम है, परंतु उनको निस्तृत्व में चलाने वाला बहुत लोग है। ప్రియులారా, సహోదరులు ఏం చేయాలి? क्योंकि मेरे प्रिय भाई लोग क्या करना चाहिए? దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నెంబర్ 1.
और पहली बात जो है परमेश्वर को जो है जीवित अपने आप को बलिदान चढ़ाना चाहिए। ఎప్పుడు సణుగులు సంశయములు లేకుండా ఒకరికొకరు సంతోషంగా ఉండాలి. నెంబర్ 2, और दूसरी बात जो है दूसरी बात यह है कि कभी भी समस्या और असमाधान से नहीं रहना चाहिए। दूसरी बात है ఒకరిని ఒకరు ఆదరించుకునే స్థితి కలిగిన వారుగా ఉండాలి. నెంబర్ 3, और तीसरी बात जो है एक दूसरे को धाड़स के साथ आदर देने वाला होना चाहिए। तीसरी ఒకరిని ఒకరు స్థిరపరచుకునేటట్లుగా స్థిరత్వము కలిగి ఉండే సహాయం వారికి చేయాలి. నెంబర్ 4, और चौथी बात जो है एक दूसरे के प्रति स्थिरता देने वाला होना चाहिए। हम देखते हैं ఒకరికి ఒకరు ప్రోత్సాహపరచుకునే వారుగా ఉండాలి. నెక్స్ట్ ना ప్రోత్సాహపరచుకునే వారుగా ఉండాలి. నెంబర్ 5, एक दूसरे को जो है धाड़स देने वाला होना चाहिए करके पांचवा बात दो का हम देखते हैं। చెప్పండి, ప్రోత్సాహపరిచారా? आइए तुम लोग धाड़स दे रहे हैं क्या? ఏమండి, పాట పాడండి అని ప్రోత్సాహం ఇచ్చారా? आइए गीत गाओ करके धाड़स देते हैं क्या? ప్రార్థన చేయండి ప్రోత్సాహం ఇచ్చారా? हाँ भाई प्रार्थना करो करके प्रोत्साहन करते हैं क्या? స్తుతులు చెల్లించండి ప్రోత్సాహం ఇచ్చారా? हाँ धन्यवाद दो करके प्रोत्साहन करते हैं क्या? వాక్యం చెప్పండి ప్రోత్సాహం ఇచ్చారా? हाँ वचन दो करके प्रोत्साहन देते हैं क्या? పర్వాలేదు బ్రదర్, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ఆ ప్రభు సహాయం చేస్తాడని గాలి మాటలు నేను చెప్పను గాని అది వాస్తవం. ప్రభు పేరట నేను నీకు సహాయం చేస్తానని అలాంటి ప్రోత్సాహం ఇచ్చారా? आइए प्रभु तुम्हें मदद करेगा करके खाली होठों की प्रेम दिखाना नहीं, परंतु प्रभु की तरफ से मैं तुम्हें मदद करूंगा, सहायता करूंगा करके प्रोत्साहन देने वाला कोई है क्या? కొన్నిసార్లు పెట్టుబడి లేని ప్రోత్సాహాలు చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. क्योंकि जो बिना दिए हुए प्रोत्साहन देने वाला बहुत लोग होते हैं। ఎందుకంటే పెట్టుబడి అంటే చాలా మంది కొంచెం భయం కదా. क्योंकि जब लागत लगाना बोलेगा तो बहुत लोग को डर लगते हैं। అప్పుడప్పుడు అంటుంటారు, బ్రదర్ మనుషుల వైపు చూడకండి దేవుని వైపు చూడండి బ్రదర్ అంటారు. हाँ कभी कभी लोग कहते हैं कि ब्रदर मनुष्यों की ओर मत देखिए, परमेश्वर की ओर देखिए ब्रदर करके कहते हैं। మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూడు అని అన్నప్పుడు దేవుడు నిన్నే ఆ వ్యక్తి సహాయం చేయాలని ప్రోత్సాహపరిచాడనే ఆలోచన ఎందుకు రాదు? क्योंकि परमेश्वर की ओर देखो करके जब आप कहते हैं तो वो व्यक्ति आप ही हैं करके आपको क्यों वो विचार नहीं आता है? తెలుగులో ఒక సామెత ఉంది. आइए तेलुगु में एक ऐसा नीति वचन है, మాటలు మా ఇంటి దగ్గర, మాపిటి భోజనం మీ ఇంటి దగ్గర. जो बातें जो है हमारे घर पे और शाम की जो भोजन है आपके घर पे बोलता है। అర్థమైందా అండి? समझ में आया ना? ఏమర్థమైంది? आइए क्या समझ में आया? మాటలన్నీ మా ఇంటి దగ్గర బ్రదర్, हाँ మాపిటికి భోజనం మాత్రం మీ ఇంటి దగ్గర. हाँ ब्रदर, ये दिन भर की जो बातें हैं हमारा घर पे ब्रदर, शाम का जो भोजन है आपका घर पे ब्रदर करके बोलते हैं। ఇదేనా అండి ప్రోత్సాహం అంటే? आइए प्रोत्साहन बोले तो यही है क्या? ఇదేనా అండి? आइए यही है क्या? చెప్పరే. बोलिए ना, क्यों बातें नहीं क्यों नहीं कर रहे हैं? ప్రియులారా, చాలా విషయాల్లో చాలా ఆలోచించి అందించాల్సిన సంగతులు కనబడుతున్నాయి. क्योंकि कई बातें विचार करके और संदेश देने के लिए कई प्रोत्साहन मुझे आते हैं। చూడండి వారు ఎలాగున ప్రోత్సాహపరిచారండి సహోదరుల్ని. आइए देखिए यहाँ पर अपनी भाइयों को किस प्रकार से उन लोग ने धाड़स दिया करके हम देखते हैं। ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వచ్చింది, మీరు చెప్తారు, మీరు ఏం అనుకోనంటే. मुझे यहाँ पर एक बात याद आया, आप कुछ नहीं बोलेंगे तो मैं एक बात आपको बताना चाहता हूँ। మీరేం బాధపడరు కదా? हाँ कोई आपको तकलीफ नहीं होगी ना? ఎవరిని ప్రోత్సాహపరుస్తారో తెలుసండి? किसको प्रोत्साहन देता है मालूम है? వాళ్ళ మాట వినేవారిని, उनकी बात जो सुनते हैं उनको प्रोत्साहन करते हैं। వాళ్ళకు అనుకూలంగా ఉండేవారిని, उनका अनुकूल जो रहते हैं उनके बीच में उनको, వారు తప్పు చెప్పినా రైటే అనేవాళ్ళని, वो गलत भी बोलेगा तो भी राइट करके बोल के प्रोत्साहन करेंगे। వాళ్ళకి జేజేలు కొట్టేవారిని, हाँ क्योंकि उनको जय जय जो बोलते हैं उनको प्रोत्साहन करेंगे।
అలాంటి వారిని భలే ప్రోత్సహిస్తారు. వరవ లేకపోయినా వాస్తవం ఎరగకపోయినా అలాంటి వారిని మాత్రం బ్రహ్మాండంగా ప్రోత్సహించేవారు తయారయ్యారు. क्योंकि सच्चाई को नहीं जानते हुए भी उनको कुछ पूछेगा भी नहीं, परंतु ऐसे लोगों को इन दिनों में बहुत प्रोत्साहन करने वाले व्यक्ति बहुत అంతేకాదు आए हैं। ఏదో ఒక మూల మన బంధువు అయి ఉండుంటే మాత్రం భలే ప్రోత్సహిస్తారు. हाँ, क्योंकि कोई भी एक कोना से अगर वो हमारा बंधु है तो उसको भी बहुत प्रोत्साहन करेंगे। అరే మనోడు అనుకుంటే చాలు ప్రోత్సాహం బాగుంటది. हाँ, हमारा है करके बोलने में बहुत प्रोत्साहन रहता है। అరే మన కులస్తుడు అనుకుంటే ప్రోత్సాహం బాగుంటుంది. हाँ, हमारा ही है करके बोलने में मजा आता है उनको। నేను చెప్పినవి నిజాలా అబద్ధాలా? आइए, मैं जो बातें आपसे कहता हूँ ये गलत है क्या सच्चाई है, आप बताइए। కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమీ అంటం లేదు. आइए, कुछ लोग कह रहे हैं, कुछ लोग कुछ भी नहीं कह रहे हैं, क्या बात है बताइए। అలాంటి వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళకి బాధ ఉంటదిలేండి, వాళ్ళు చెప్పలేరులే. क्योंकि ऐसा लोगों को प्रोत्साहन करने वालों को थोड़ा दर्द रहता है, पर कोई बात नहीं, अगर नहीं उठाएगा तो भी बोलो। కానీ మీరు అలాంటి వారు కాదని నేను ఎరుగుదును. हाँ, आप परंतु आप ऐसे लोग नहीं है करके मैं जानता हूँ। మీరు వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యం చెప్పే వారిని ప్రోత్సహిస్తారనేది మీరు వచ్చే ప్రతి మీటింగ్ ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నా. क्योंकि आपको वचन को प्रोत्साहित करते हैं, वचन देने वाले को प्रोत्साहित करते हैं, आप वचन मीटिंग को आते हैं, इसलिए हमें मालूम होता है कि आप ऐसा नहीं है करके। ప్రోత్సాహం అంటేనేమో ఇలా మీటింగ్ కి రావడం, ప్రోత్సాహపరచకపోవడం అంటే వెనకాల వాడా రాజ్పాల్ గడా ఏం చెప్పాడు వాక్యం, వానికేమొచ్చు వాక్యం, ఇన్ని రోజులుండా పిట్టకథలు చెప్పి జనాన్ని పోగేసుకుని పోతున్నాడు అన్నట్టు మాట్లాడుతుంటాడు వెనకాల. क्योंकि अगर वो पीछे वाले कहते हैं वो राजपाल को क्या मालूम है, वो राजपाल को क्या वचन आता है करके ऐसे ये छोटी छोटी चिड़ियों की कहानियां बताकर लोगों को अपने पीछे खींच कर लेके जा रहा है करके कहने वाले ये पीछे वाले हैं हमारे। ఈవేళ ఈ రోజుకి 174 రోజులు అయ్యింది, ఒక్క పిట్టకథన్నా ఏనాడన్నా చెప్పానండి? మీరు విన్నారా? अब तक 177 दिन हो गया, एक दिन भी मैं चिड़ियों की या कहानियों बताया है क्या? मुझे बताइए आप लोग, చెప్పండి, విన్నారా? आइए, सुना है क्या? నేను చెప్తే కదా మీరు వినడానికి. मैं बोलेगा तो ना आप सुनेंगे। మీరు మీటింగ్ కి వాక్యాన్ని ప్రేమించి వస్తున్నారు, పిట్టకథలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి. क्योंकि आप वचन को प्रेम करके आप लोग आते हैं और ऐसी चिड़ियों की कहानी जो है बहुत होते हैं। ఈ రోజు సహోదరులు అంటే ఎలా ఉన్నారంటే కోఆపరేట్ చేసేవారుగా లేరు, ఆపరేట్ చేసేవారుగా ఉన్నారు. आज इन दिनों में हमारे भाई लोग कैसा है बोलेगा तो उन लोग ऑपरेट करने वाले लोग है करके हम लोग देखते हैं। చెప్పండి, కోఆపరేట్ చేయడం మంచిదా, ఆపరేట్ చేయడం మంచిదా? आइए, कोऑपरेट करना अच्छा है क्या, सहायता करना अच्छा है क्या, या ऑपरेट करना अच्छा है? ఏది अच्छा है? हाँ बोलिए, कौन सा अच्छा है, कोऑपरेट या बोलिए ऑपरेट? कौन सा अच्छा है? हाँ చెప్పండి, कोऑपरेट और ऑपरेटा? जो इजी लगता हो वो, जो इजी लगता हो वो। हाँ, जो अच्छा लगता है वो बोल रहे हैं हमारे भाई। बस शेखर भाई जो बोल रहे हैं जो अच्छा लगता है ఏది మంచిదో అది అంటున్నాడు. వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది. వాళ్ళకి ఏది మంచిదో అదా? మనకు అర్థమైంది ఏంటంటే ఆపరేట్ చేయడమే మంచిదని మనం డైరెక్ట్ గానే చెప్తున్నాం. ఇంకా ఆపరేట్ करना ही अच्छा है करके हम सीधा बता रहे हैं. ఇప్పుడు చెప్పండి, కోఆపరేషన్ ఉందా, ఆపరేషన్ ఉందా? आइए अभी बताइए, आपका जो जीवन में कोऑपरेशन है क्या या ऑपरेशन है? ఆపరేషనే, కోఆపరేషన్ లేదు. ऑपरेशन ही है, कोऑपरेशन नहीं. ఇంకా ఇలా చెప్పాలనుకుంటున్నాను, వారి చేతుల్లో కత్తెర ఉందా, వారి చేతుల్లో సూది ఉందా? आइए, उनके हाथों में कैंची है क्या या उनके हाथों में सुई है? ఏమండి, కత్తెర సంగతి సూది సంగతి తెలుసు కదా మీకు? हाँ, कैंची का और सुई का विषय मालूम है ना आप लोगों को? కత్తెర ఏం చేస్తుంది? हाँ, कैंची क्या करता है? కలిసి ఉన్న దానిని విడదీసుకుంటూ పోతుంది. हाँ, जो मिलकर है उनको काटते जाता है, कैंची का काम. సూది ఏం చేస్తుంది? सुई क्या करता है? విడిపోయిన దాన్ని కలిపి కుడుతుంది. हाँ, जो अलग हो गए चीज को वो मिलाता है सुई. ఇప్పుడు చెప్పండి, కత్తెర లాగున్నారా, సూది లాగున్నారా? हाँ, अभी आप बताइए, आप कैंची के समान है क्या या सुई के समान है, बताओ.
चप्पंडी बताइए अभी। सुई सीता है, कैंची काटता है। సహోదరులారా, ये मेरे प्रिय సహోదరులు ప్రోత్సాహపరచాలి, సూదిలాగా ఉండాలి గాని కత్తెరలాగా ఉండకూడదండి. क्योंकि भाई लोग जो हैं दूसरे भाई को धाड़स देने वाला होना चाहिए और सुई के समान होना चाहिए, मिलाप करने वाला, परंतु वो कैंची मारने वाला नहीं होना चाहिए करके हम देखते हैं। మాత్రమే కాదు, సహోదరులు ఏం చేయాలి? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 29వ వచనంలో ఎక్కువగా ఆది సంఘములో ఉన్నటువంటి ప్రియుల యొక్క ఆలోచనను చెప్పాలని ఇక్కడ వచనాలు చూస్తున్నాం. 11:29. आइए अभी और एक बात को हम देखते हैं। प्रेषितों की पुस्तक 11वां अध्याय 31वां वचन हम पढ़ते हैं। అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను అనే మాట చూస్తాం. आइए प्रेषितों की पुस्तक 11वां अध्याय 31वां वचन 11:29। जब चेलों ने निर्णय किया कि हर एक अपनी अपनी पूंजी के अनुसार यहूदियों में रहने वालों भाइयों की सहायता के लिए कुछ भेजा करके हम देखते हैं। అంటే సహోదరులకు సహాయము పంపించే ఆలోచన వారికి ఉన్నది. क्योंकि भाइयों को सहायता भेजने का जो विचार है उनको है करके हम देखते हैं। సహాయం అనేది ఎలా ఇవ్వాలి? తనుకుంటూ ఇవ్వాలా, శక్తి కొలది ఇవ్వాలా? आइए सहायता बोलेगा तो कैसा है? कुड़कुड़ाते हुए देना चाहिए क्या, या सामर्थ्य के अनुसार हमें देना चाहिए? ఇప్పుడు ఎవరికైనా మీరు పంపించినప్పుడు ఏమండి తనుకుంటూ ఇస్తున్నారా, శక్తి కొలది ఇస్తున్నారా? आइए अभी किसको भी अगर अब यदि आप कुछ भेजते हैं तो कुड़कुड़ाते ही देते हैं क्या, या आपकी शक्ति के अनुसार आप दे रहे हैं? ఇచ్చుట మంచిదే గాని ఇచ్చేది ఎలా ఇవ్వాలి? आइए देना तो अच्छी बात है, पर देना किस प्रकार से देना चाहिए? వారు ఎంత ఇచ్చారో మనం అంత ఇవ్వాలి. है ना? వారు ఎంత ఇచ్చారో మనం అంతే ఇవ్వాలి. हाँ, उन लोग ने जितना दिया हम भी उतना ही देना चाहिए। వారు ఇస్తారండి, మనం ఎక్కడిస్తాం, ఎక్కడ ఇవ్వగలం? हाँ, उन लोग देंगे जी, हम कैसा दे सकते हैं करके कहते हैं। ఇప్పుడు చెప్పండి, ఇది సరి అయిన పద్ధతేనా? आइए ये सही नियम है क्या? మీ సహాయం సహోదరుల అక్కరను తీర్చేటట్టు ఉండాలి. అది శక్తి కలిగి ఇవ్వాలి గాని సణుగుకుంటేటట్టు ఇవ్వకూడదు. क्योंकि तुम्हारी जो मदद है या सहायता है आपकी परमेश्वर की दी हुई शक्ति के अनुसार होना चाहिए, परंतु कुड़कुड़ाते हुए वो देने वाला नहीं होना चाहिए। కాబట్టి సహాయము అనేది అది దేవుని పేరట శక్తి కొలది. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే తన తన శక్తి కొలది సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనిరి అని వ్రాయబడింది. क्योंकि तब चेलों ने निर्णय किया कि हर एक अपनी अपनी पूंजी के अनुसार यहूदियों के रहने वाले के भाइयों की सहायता के लिए कुछ भेजा करके हम देखते हैं। हम लोग ने निर्णय किया और भेजा। కొన్ని విషయాలలో నిశ్చయం చేసుకోవాలి సహోదరులు. क्योंकि कुछ बातों में भाई लोग जो है वो निर्णय करना चाहिए करके हम देखते हैं। కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు కూడా సహోదరులు ఏం చేయాలంటే పెద్దల దగ్గరకు వెళ్ళి సమస్యను తీర్చుకునేటట్లుగా ఉండాలి. అది కూడా నిశ్చయం చేసుకోవాలని 15వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. क्योंकि कभी भाइयों के बीच में जब समस्याएं आते हैं तो बड़े पुरानियों के बीच में जाके समस्याओं को समाधान करके लेने का करके हम लोग देखते हैं। और वो 15वां अध्याय 2 वचन में भी जब हम लोग देख सकते हैं, అక్కడేమని వ్రాయబడింది? పౌలుకును బర్నబాకు విశేషమైన వాదమును తర్కమును కలిగినప్పుడు యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి అనే మాట చూస్తున్నాం. क्योंकि 15वां अध्याय प्रेषितों की पुस्तक 2वां वचन में जब पौलुस और बरनबास का उनके बहुत झगड़ा और वाद विवाद हुआ तो यह ठहराया गया कि पौलुस और बरनबास और उनमें से कुछ व्यक्ति इस बात को विषय में प्रतिरित प्राचीनों के पास यरूशलेम को जाएंगे करके निश्चय किया। ఆ రోజు పౌలు బర్నబాల మధ్య వాదము కలిగినప్పుడు వారు ఏం చేశారు? పెద్దల దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం పరిష్కారానికి. क्योंकि उन दिनों में पौलुस और बरनबास को जो झगड़ा और विवाद हुआ तो उन लोग ने जो है प्राचीनों के पास यरूशलेम में जाते हुए हम लोग देखते हैं। ఆ పరిష్కారాన్ని పెద్దలు
జాగ్రత్తగా ఆలోచించి ఈ ఇరు వర్గాల మధ్య లేక ఇరువురి మధ్య సమాధాన సయోధ్యను కుదిర్చేటట్లుగా ఉండాలి. क्योंकि अभी जब इनका वाद विवाद जो है कि जब हुआ तो उनके बीच में जो पुरानियां है उन समस्या को समझकर समाधान देने वाला होना चाहिए करके हम देखते हैं. ఈ రోజు పెద్దలు అనబడిన వారు ఏం చేస్తున్నారంటే డబ్బున్న వారి వైపు కొమ్ము కాస్తున్నారు, क्योंकि బలగమున్న వారి వైపు కొమ్ము కాస్తున్నారు. దయచేసి నేను ఈ వాస్తవం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. क्योंकि इन दिनों में हम लोग देखते हैं तो जब भाइयों के बीच में वाद विवाद आते हैं तो जिसके पास पैसे हैं उनके पक्ष में ये पुरानी लोग बातें करते हैं, जिसके पास कुछ नहीं है उनके विरोध में और अन्याय करते हुए हम लोग देखते हैं. ये वास्तविकता बोलने से मैं रोक नहीं पा रहा हूं. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ పెద్దలు న్యాయాన్ని తెలియచేసి ఇద్దరిని ఒకటి చేయాలి గాని ఒకవైపే ఒకరి మాటలే విని మరొకరిని దూరం పెట్టడం, దూరంగా ఉంచడం, దూరంగా చూడడం, దూరం చేయడం న్యాయం కాదు. क्योंकि जब पुरानियों के बाद ये बात गई तो उन लोग क्या करना चाहिए, न्याय के अनुसार वचन के अनुसार उनके बीच में समाधान करके करना चाहिए, परंतु पक्षपात करके विवाद को और बढ़ाने वाला नहीं होना चाहिए करके. చూడండి, వారిద్దరు అసలు ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులతో సమకూర్చిన వాడు బర్నబా పౌలును. क्योंकि उन दिनों में जब परिस्थितियों को जब हम देखते हैं तो शिष्यों के साथ जो है मिलाप करवाया हुआ है बरनबास. సువార్త సేవకు వెళ్ళడానికి సహకారిగా ఇద్దరు కలిసి వెళ్ళిన వారు బర్నబా పౌలులు. और सुवार्ता की प्रचार में शुभ वर्तमान देने के लिए पौलुस और बरनबास एक साथ प्रभु के कार्यों में आगे बढ़ने वाला बढ़कर गए. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉన్నారు. వారిద్దరూ కలిసి మొదటి యాత్ర చేశారు. ఇప్పుడు రెండవ యాత్రలో చిన్న సమస్య వచ్చి పడింది. దానికి పరిష్కారాన్ని చూపించాలి గాని వారిద్దరిని ఎడాపెడా చేసేటట్టుగా ఉండకూడదు. क्योंकि उन लोग पहली मिशनरी की यात्रा में एक साथ होकर प्रभु की सेवकाई करके आया, परंतु जब दूसरी मिशनरी यात्रा में जब हम देखते हैं तो थोड़े से वाद विवाद और झगड़ा हुआ तो उनके बीच में समाधान करके भेजने वाला होना चाहिए, परंतु अलग करने वाला नहीं. సరే ప్రియులారా, సహోదరులు ఎలా ఉండాలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. आइए भाई लोग कैसा होना चाहिए और एक बात जो है मैं बताकर मैं इस बात को संदेश को यहाँ पर समाप्त करता हूँ. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సాక్ష్యమిచ్చేవారుగా ఉన్నారు సహోదరులు. क्योंकि हम लोग देखते हैं परमेश्वर की वचन में जब हम देखते हैं तो इसके विषय में जो है गवाही देने वाला भाई है करके हम लोग देखते हैं. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ వచనంలో తిమోతిని గురించి సహోదరులు ఏం చెప్పారు? आइए प्रेरितों की पुस्तक 16वां अध्याय दूसरे वचन में जब हम देखते हैं तिमोती के विषय में भाई लोग ने क्या कहा. అక్కడ ఉన్న మాట, అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడుగా ఉన్నాడు. आइए 2 और 3 हम जब देखते हैं वह लुस्त्रा और इकोनियों की भाइयों के सुनामता करके हम लोग देखते हैं. అంటే ఇప్పుడు ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే సహోదరులు మంచి సాక్ష్యం చెప్పాలి కానీ చెడ్డ సాక్ష్యం చెప్పకూడదు. हम लोग यहाँ पर हम क्या देखते हैं, इसमें हमको क्या संदेश है बोले तो भाई कहलाने वाला जो है वो अच्छा समाचार देने वाला होना चाहिए, परंतु बुराई नहीं. దేవుని గూర్చి గాని సహోదరులను గూర్చి గాని ఎప్పుడైనా చెడ్డ సమాచారం ఇవ్వకూడదు. परमेश्वर के प्रति होने दीजिए या भाइयों के प्रति होने दीजिए, कभी भी जो है हम अच्छे समाचार देने वाला होना चाहिए, व्यक्ति होना चाहिए. చేతనైతే వెళ్ళి సహోదరుని మందలించాలి, హెచ్చరించాలి, సరిచేయాలి, మంచి దారికి తీసుకొని రావాలి గాని మంచి సాక్ష్యమే చెప్పాలి గాని చెడ్డ సాక్ష్యం ఎప్పుడు చెప్పకండి. జాగ్రత్త. क्योंकि अपने भाइयों के प्रति जो है यदि आप चाहते हैं तो जाकर उसको परामर्श कीजिए और बुद्धि का वचन बताइए, इस प्रकार से करिए, परंतु उसके प्रति जो है दुष्प्रचार जो है बुरी गवाही देने का नहीं करके मैं आपको सावधान करता हूं. ఎప్పుడైనా సహోదరుని కొరకు చెడ్డ సాక్ష్యం గాని ఇబ్బంది కలిగించే సాక్ష్యం గాని వాస్తవాలు తెలియకుండా ఒకవేళ తప్పు చేసినా కూడా
మన చేతనైతే వారిని మనం పరామర్శ చేసి ప్రభువులోకి తీసుకురావాలి గాని వారిని గురించి మరొక వ్యక్తికి థర్డ్ పర్సన్ కి ఏ విషయాన్ని చెప్పకూడదు. ఎందుకు అనంటే ప్రేమ దోషాలను కప్పుద్ది. क्योंकि हमारे भाई के प्रति यदि विषय सच्चाई क्या है मालूम यदि नहीं है तो हम तो दुष्प्रचार करने वाला व्यक्ति होना नहीं चाहिए, परंतु हम भाइयों के बीच में जो है एक भाईचारा निर्माण करने वाला व्यक्ति होना चाहिए करके हम देखते हैं. లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరులు తిమోతిని గురించి మంచి పేరు పొందినవాడు అని సాక్ష్యం ఇచ్చారు. क्योंकि 16वां अध्याय दूसरे वचन में हम देखते हैं तो लुस्त्रा और इकोनियों की भाइयों के में वो तिमोथी जो है सुनामिता करके हम लोग गवाही देखते हैं. ఈ వచనం మనకు అర్థం కావాలంటే తప్పకుండా ఇంకొక వచనం చెప్పాల్సి వస్తుంది, క్షమించండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. हाँ, अगर ये वचन को अगर हमको समझना चाहिए बोलेगा तो हम लोग देखते हैं तो है ना 6వ అధ్యాయం 1వ వచనం గలతీ పత్రిక. गलतियों की पुस्तक में 6वां अध्याय. ఇప్పుడు అతడు మంచివాడు కాబట్టి సహోదరులు మంచి సాక్ష్యం చెప్పాడు. అదే చెడ్డవాడైతే ఆయన విషయంలో ఎలా ఉండాలి వైఖరి? आइए वो तिमोथी अच्छा था करके उसके प्रति जो है अच्छी गवाही दिया है, यदि वो भाई जो गलत है तो उसके प्रति कैसा गवाही देने वाला होना चाहिए. ఇప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తి? आइए अभी वो व्यक्ति क्या करना चाहिए. 6వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా గమనిస్తాం. क्योंकि गलती करार की पुस्तक 6वां अध्याय पहले वचन में इस बात को हम स्पष्ट रूप से जानते हैं. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నీడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలెను అనుంది. आइए 6वां अध्याय पहले वचन, हे भाइयों यदि कोई मनुष्य किसी अपराध में पकड़ा भी जाए तो तुम जो आत्मिक हो नम्रता के साथ ऐसे को संभालो और अपनी भी चौकसी रखो कि तुम भी परीक्षा में ना पड़ो. ఇక్కడ గమనించండి, సహోదరుడు మంచివాడు, తిమోతి మంచివాడు కాబట్టి సహోదరులందరూ మంచి సాక్ష్యం చెప్పారు. तिमोथी एक अच्छा व्यक्ति होने के नाते, एक सुनाम होने के नाते उसके प्रति जो है एक अच्छे गवाही उन लोग ने दिया. మరొక సహోదరుడు ఏదో ఒక తప్పిదములో చిక్కుకున్నాడు. మరి ఆ తప్పిదంలో చిక్కుకున్న వ్యక్తి విషయంలో సహోదరుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? क्योंकि एक भाई जो है अभी गलती में वो है फंस गया है, उस गलती में फंसा हुआ वो भाई के प्रति हम लोग की क्या करना चाहिए. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు? अभी क्या करना चाहिए मुझे बताइए. ఆ తప్పు చేశాడు, తప్పులో పడ్డాడు, తప్పులో చిక్కుకున్నాడు, కష్టం, అతడిక మార్పు లేనోడు, ఇలాగైపోయాడు, అలాగైపోయాడు, ఇంత అంత అని నాలుగు భుజాన్ని వేసుకొని ఊరంతా చాటించాలా? ఏం చెయ్యాలి చెప్పండి? आइए, एक भाई जो है गलती किया है वो ठीक बात है, परंतु ये किया वो किया ऐसा किया वैसा किया करके इन बातों को अपने कंधे पर लेके सारी गांव में दंडोरा पीटना चाहिए क्या करना चाहिए. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? अभी क्या करना चाहिए बताइए. సాత్వికముతో మంచి దారికి సహోదరుని తీసుకురావలసిన బాధ్యత సహోదరుడికి లేదా? आइए, नम्रता के साथ ऐसे को संभालना हमारा काम नहीं है क्या बताइए. ఎవరన్నా తీసుకొచ్చారట్లా? हाँ, ऐसा लोगों किसी लोगों को आप लेकर आए हैं क्या. ఎవరండి తప్పులో చిక్కుకుపోండి? ఎవరండి? ఎన్నో రకాల బలహీనతల్లో చిక్కుకుపోలేదా? పాటలు పాడేవారు చిక్కలేదా? ప్రార్థించేవారు చిక్కలేదా? బోధించిన వారు చిక్కలేదా? आइए मुझे बताइए कितने भाई लोग गीत गाने वाले फंसे नहीं है क्या. उपदेश देने वाले फंसे नहीं है क्या. నీవు చిక్కినా పర్వాలేదు, प्रार्थना करने वाले फंसे नहीं है क्या. నీవు చిక్కినా పర్వాలేదు, నీ కుటుంబీకులు చిక్కినా పర్వాలేదు, నీ వాళ్ళు అనబడిన వారు చిక్కినా పర్వాలేదు, కానీ మిగిలిన వారు ఏదైనా చిక్కుకుపోతే వారిని గూర్చి నువ్వు చెడ్డ ప్రచారం చేయడం న్యాయమా? अपने बंधु लोग, अपनी भाई लोग या आपके घराने लोग अगर गलती करेगा तो कोई बात नहीं है उसके बारे में, परंतु यदि आपके भाई जो अगर विरोधी कोई करता है तो उसका पूरा दंडोरा पीटते बैठते हैं आप लोग. నీకొక న్యాయం, నీ ఇంట్లో వారికి ఒక న్యాయం, నీ వీధిలో వారికి ఒక న్యాయం, నీ కుటుంబస్తులకు ఒక న్యాయం, నీ కులస్తులకు ఒక న్యాయం, आइए దేవుని పిల్లలకు మరొక న్యాయమా?
आइए, आपके लिए एक न्याय, आपके भाई के लिए एक न्याय, आपका परिवार के लिए एक न्याय, आपके जात संबंधी के लिए एक न्याय, एक आप भाई लोगों के गांव वालों के लिए एक न्याय। ये ठीक है क्या? చూడండి ఆ యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో వారు సహోదరులను విడువకై ఉండిరి. నా మనసులో అంత ఆ మాట బాగా పట్టుకుందండి. क्योंकि यहोशुआ की पुस्तक 22वां अध्याय 3 वचन में मैं पढ़ता हूं तो अपनी भाइयों को नहीं छोड़ा करके हम देखते हैं, वही बात जो है मेरे दिमाग में, मुझ में वो बैठ गया है करके मैं बताता हूं। ఒకవేళ సహోదరుడు మంచివాడా, మంచి సాక్ష్యం చెప్పు. ఏదైనా తప్పులో చిక్కుకుపోయాడా, మంచి దారికి తీసుకురా. అంతేగాని చెడ్డ సాక్ష్యం చెప్పావా, దేవుడు ఊరుకోడు. क्योंकि एक भाई अच्छा है तो अच्छी गवाही दीजिए, यदि वो भाई जो है गलती में गिर गया तो उसको नम्रता के साथ बुद्धि से प्रभु की ओर लेके आइए, परंतु उसके बारे में दुष्प्रचार करना ये गलत है, ऐसा करना ठीक नहीं है करके मैं बताता అసలు हूं। ఇలాంటి దారికి తీసుకొచ్చేవారు ఎవరంటే నిజంగా షిలోహు అనుభవానికి వచ్చిన వాళ్ళు చేసే పని, కానీ షిలోహు అనుభవానికి వచ్చినట్లు నటించే వాళ్ళు చేసే పని అయితే కాదు. ऐसा कौन काम करने वाला है बोलेगा तो सिलोह की जो व्यक्ति अनुभव में आया है वही व्यक्ति कर सकता है, परंतु सिलोह के अनुभव में न आने वाला व्यक्ति जो है ऐसा काम वो नहीं कर सकता है करके हम देखते हैं। జాగ్రత్త, తానును చిక్కుబడిపోతాడేమోనని పరీక్ష చేసుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా శోధించబడతాడేమోనని తను విషయమై చూచుకొనుచు సాత్వికముతో మంచి దారికి తీసుకురావాలి. क्योंकि मैं भी ऐसी प्रकार की परीक्षा में पढ़ूंगा करके समझकर, और इसके लिए जो गिरा हुआ भाई के प्रति अपनी नम्रता के साथ जो है उसको सही रास्ता में लेके आना हमारा काम है करके हम लोग देखते हैं। ఇలా చిక్కుకుపోయిన వారిని మంచి దారికి తీసుకొచ్చిన వారు మీలో ఎంతమంది ఉన్నారండి? आइए, ऐसा अपराध में गिर के पड़े हुए लोगों को सही जगह पर लेके आया हुआ व्यक्ति आप लोग में कितना है जरा बताइए। కానీ చిక్కుకుపోయిన వారిని గురించి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీలో? आइए, इस प्रकार की गलती में फंसे हुए लोगों के प्रति जो है प्रचार करने वाले कितने लोग हैं जरा बताइए। దానికి లేదు చెయ్యి, దీనికి లేదు చెయ్యి. उसको भी नहीं है हाथ, इसको भी नहीं है हाथ। అయితే నేను ఏ మాట నమ్మమంటారు? अभी मुझे చెప్పారా, कौन सी बात को తీసుకొచ్చారా? विश्वास करो बताइए। చెప్పారా, తీసుకొచ్చారా? आइए, बताया है क्या, लेकर आए हैं क्या? బ్రదర్ అది జరిగింది, ఇది జరిగిందిలే బ్రదర్. हाँ ब्रदर, वो भी हो गया ब्रदर, ये भी हो गया ब्रदर। అది జరిగింది బ్రదర్, ఇది జరిగింది బ్రదర్. हाँ ब्रदर, वो भी हो गया ब्रदर, ये भी हो गया ब्रदर। మీ విషయంలో నేను అర్థం చేసుకున్నది అదేనండి. అలాగా చెప్పాములే బ్రదర్, మరి నాకు కూడా తీసుకొచ్చాములే బ్రదర్. అది చేశాం బ్రదర్, ఇది చేశాం బ్రదర్. आपके प्रति मुझे यही समझ में आया ब्रदर, मैं वो भी किया ब्रदर, ये भी किया है। బ్రదర్ రెండిట్లోనే ఉన్నాం బ్రదర్. हाँ ब्रदर, हम लोग दोनों में है ब्रदर। నిజమండి. हाँ सही बात है ब्रदर। ఇప్పుడు చెప్పండి, ఏది మంచిది? आइए, कौन सी अच्छी बात है? అలా చెప్పడం మంచిదా, మంచి దారికి తీసుకురావడం మంచిదా? आइए, ऐसा दुष्प्रचार करना ठीक है क्या, उसको सही रास्ते पे लेकर आना ठीक है क्या? ఒకవేళ మీ కళ్ళ ముందే यदि आपकी आंखों के सामने, మీకు తెలిసే अगर आपको मालूम हुआ तो, ఒకవేళ ఎవరైనా తప్పులో చిక్కుకుపోతే, यदि वो गलती में फंस गया है तो, అతడు సహోదరుడు గనుక वो भाई है इसके लिए। ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయేమోననే భయంతో, अगर ऐसी परिस्थिति हमारे जिंदगी में हमारा सामना हुआ करके अगर मालूम हो गया तो, ఆత్మ సంబంధులైన మనము आत्म संबंधित अपने लोग శోధించబడతామేమోనని ఆలోచనతో, हाँ परीक्षा में गिरेंगे करके ऐसे विचार से మంచి దారికి తీసుకొని రావాలి. हाँ सही रास्ते पर उसको लेकर आने वाला होना चाहिए। చెప్పండి, తెచ్చామా? आइए, हम लेकर आया क्या? ఓ బ్రదర్, అది లారీ టైర్ బ్రదర్, ఆయనకి చెప్తాము, ఆయనకి రాయేసామంటే వచ్చి మళ్ళీ మనకే తగులుద్ది బ్రదర్, జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ब्रदर, वो लारी का वो टायर है ब्रदर, उसको पत्थर डालेगा तो रिवर्स में हमको ही मारेगा ब्रदर करके बोलते हैं। ఆయన జోలికి వెళ్ళా మనకు ప్రమాదమే.
उसका మనం अगर జోలికి बीच వెళ్లకుండా ఉన్నా మనకు ప్రమాదమే బ్రదర్, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంటారు ఈవేళ. ब्रदर उसके बीच में जाना भी गलत है ब्रदर, नहीं जाना भी गलत है ब्रदर, बहुत सावधानी के साथ रहने का ब्रदर करके बोलते हैं हम लोग। బ్రదర్ ప్లీజ్ మనం మంచి దారికి తెద్దామండి. आइए मैं आप सबको विनंती करता हूं कि हम सही रास्ता पर लेकर आएंगे। ఇప్పుడు చెప్పండి, సహోదరుల విషయంలో గాని దేవుని విషయంలో గాని సహోదరుల వైఖరి ఏంటి చెప్పండి? आइए एक भाईचारा जो भाई के परमेश्वर के प्रति बोलो या भाइयों के प्रति बोलो, हमारा विचार कैसा होना चाहिए? ఇప్పుడు మీరు ఏం రాశారో నాకు తెలియదు, आपने क्या लिख कर लिया मुझे मालूम नहीं, నేను తెలుసుకోవాలని ఆశ ఉంది నాకు. परंतु मैं जानकारी लेना चाहता हूं, मुझे आशा है वो बात का। చెప్పండి ఏం చేశారు, ఏం రాశారు? हाँ बोलिए आप लोग ने क्या लिखा, जरा बताइए प्लीज। ఒకటి, సహోదరులు సజీవ యాగంగా సమర్పణ కలిగి ఉండాలి. एक, भाई लोग जो है अपने आप को जीवित परमेश्वर को बलिदान चढ़ाने वाला होना चाहिए। రెండు, సహోదరుల మధ్య సహోదరులుగా సంతోషించేవారుగా ఉండాలి. क्योंकि एक भाइयों के बीच में जो है दूसरा भाई के प्रति जो है आनंदित करने वाला व्यक्ति होना चाहिए। మూడు, సహోదరులను సహోదరులు ఆదరించేవారుగా ఉండాలి. और तीसरी बात जो है एक भाई जो है दूसरा भाई को आदर करने वाला दवाई होना चाहिए। నాలుగు, సహోదరులు సహోదరులను స్థిరపరిచేవారుగా ఉండాలి. क्योंकि चौथी बात हम देखते हैं तो एक भाई जो है दूसरे भाई को स्थिर करने वाला व्यक्ति होना चाहिए। ఐదవదిగా సహోదరుడు సహోదరుని ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి. और पांचवी बात जो है एक भाई जो है दूसरा भाई को जो है ढाढ़स देने वाला होना चाहिए। ఆరవదిగా సహోదరునికి శక్తి కొలది సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. और जो छठवीं बात है एक भाई जो है दूसरा भाई को अपने के सामर्थ्य के अनुसार जो है मदद कर सहायता करने वाला होना चाहिए। ఏడవదిగా సహోదరుల మధ్య అసమాధానం వస్తే దానిని జాగ్రత్త చేసుకోవడానికి పెద్దల దగ్గరకు వెళ్ళి ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే మంచి దారికి తీసుకొచ్చే వారంగా ఉండాలి. और सातवीं बात जब हम देखते हैं तो भाइयों के बीच में या झगड़ा या वाद विवाद होता है तो पुरानियों के बीच में जाकर उस विषय में समाधान करने वाला व्यक्ति होना चाहिए। ఇలాంటి అనుభవాలు కలిగి ఉండడం మంచిది. इस प्रकार की अनुभव में रहना जो है अच्छी बात है। ఈ అనుభవాల్లోకి ఎప్పుడు రాగలమంటే షిలోహు అనుభవానికి వస్తే తప్ప మనం రాలేం. ये अनुभव में हम कभी आएंगे बोलेगा तो जब तक हम सिलोह की अनुभव में नहीं आता है तब तक ये अनुभव में हम नहीं आ सकते हैं। యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో వారు షిలోహులో మొట్టమొదటిగా గుడారాన్ని వేశారు. ఆ గుడారము వేసిన తరువాత స్వాస్థ్యాలు పంచుకున్న ఈ సహోదరులు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఉన్నారు. इसके लिए जब हम देखते हैं तो उन लोग ने सिलोह में जो है उन लोग ने तंबू डाला, तंबू डालने के बाद जो है अपनी अपनी बागों को उन्होंने बांट कर लिया। बागों को बांट कर लेने के बाद जो है भाई के विचारे के विषय में हम लोग देखते हैं तो एक दूसरे को न छोड़ते हुए एक साथ रहा करके हम लोग देखते हैं। ప్రభు చిత్తం అయితే మిగిలిన సంగతులు మరొక వారంలో జ్ఞాపకం చేసుకుందాం. प्रभु का इच्छा है तो जो बची हुई जो संदेश है अगले हफ्ता जो है हम उसको बताना चाहते हैं। ఇప్పుడు చెప్పండి, సహోదరులు ఎలా ఉన్నారు? आइए भाई लोग अभी बताइए कैसे हैं। సహోదరులారా సహోదరీలారా ఇలాగే ఉన్నారా లేకపోతే వీటికి భిన్నంగా ఉన్నారా? आइए मेरे भाई मेरे बहन लोग इस प्रकार से हैं क्या, इसके विपरीत है करके मैं पूछता हूँ आप लोग को। ఇలాగే ఉంటే ప్రభుకు స్తోత్రం. ఇలా లేకపోతే సరిదిద్దుకొని దేవునితో సమాధాన పడడం మంచిది. आइए यदि हम लोग ऐसे हैं वचन के अनुसार तो परमेश्वर को धन्यवाद हो, यदि नहीं है तो इस वचन के अनुसार अपने आप को क्रम में आकर प्रभु की महिमा के लिए आगे बढ़ेंगे। ఎవరిని గుర్చో చెప్పాలనేది కాదు నా ఆలోచన. किसी के बारे में ये कहना मेरा ये विचार नहीं है। ఈ సంగతులు వింటున్నప్పుడు ఎవరికి బలహీనత ఉన్నదో వారి ఖచ్చితంగా ఇవి బాకులా తగులుతాయి. क्योंकि इन विषयों में जिसको जो कमजोरी में है उनको जरूर ये बातें लगेंगे करके मैं विश्वास करता हूँ। ఏమంటే అప్పుడు ఏం చేయాలి? బాగు చేసుకోవాలా లేకపోతే బాధపడాలా? आइए उन जो चीजों में हम कमजोर हैं उन विषयों में हम ठीक करके लेना चाहिए या उसके प्रति जो है हम बाधा या चिंतित करना चाहिए। బాగు చేసుకోవాలా బాధపడాలా? आइए ठीक करके लेना चाहिए या चिंता करना चाहिए। బాగు చేసుకోకూడదు బాధపడకూడదు, చెప్పినోడి మీద బాగులు పట్టుకోవాలా. हाँ क्योंकि ये और ठीक भी करके लेने का नहीं, चिंता भी नहीं करने का, परंतु जो बोला है उसके प्रति बंदूक का गोली धारण करने का। ఏమండి నిజమేనా?
हाँ, क्या सही है ना? నో బ్రదర్ సిస్టర్, అట్లా ఉండొద్దు. మనం नहीं, हाँ, మనల్ని మనం मेरे బాగు చేసుకుందాం. మన భవిష్యత్తు కొరకై, మన భరోసా కొరకై, మన భద్రత కొరకై, మన బహుమానం కొరకై ఎదురు చూద్దాం. आइए, हम लोग ऐसा नहीं करेंगे. हम ठीक होने के लिए हम परमेश्वर की वचन के अनुसार अपने आप को हम ठीक करेंगे. हम प्रभु के लिए, प्रभु के आगमन के लिए और भलाई के लिए हम आगे बढ़ेंगे. ఇప్పుడు చెప్పండి, బాధపడదామా బాగుపడదామా? आइए, अभी ठीक होएंगे क्या चिंता करेंगे? ఎంతమంది బాగుపడిన వాళ్ళు ఎంతమంది? आइए, ठीक हुए लोग कितने लोग हैं? బాధపడిన వాళ్ళు ఎంతమంది? हाँ, चिंतित किए हुए लोग कितने लोग हैं? ఓ రైట్. దేవుడు ఈ వర్తమానం ద్వారా సహోదరులంగా సహోదరులంగా చూడండి, మీ ముఖాల్లో సంతోషం చూస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంది. సహోదరులు అంటే ఇట్లా ఉండాలి కానీ ఏమండి, ఏంటో పోగొట్టుకున్నట్టు ఉండకూడదు మనం. भाई लोग बोले तो हंसी और आनंद के साथ रहने वाला होना चाहिए, परंतु कुछ तो घुमा के लिया है, बहुत चिंतित में इतने जाड़े मुंह रख के बैठने वाला नहीं होना चाहिए. ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं और हमारे बुजुर्ग विजय कुमार अन्ना को हम ये अधीन करते हैं और प्रार्थना में अगुवाई करेंगे. आइए सब भाइयों को प्रभु यीशु मसीह के नाम में सलाम. मेरा लड़का जो है और जॉय जो है ऑपरेशन होके घर पे आए हैं और उनका जो बैंडेज है चेंज हो गया. प्रभु का इच्छा है లైవ్ तो కట్ చేయండి అమ్మా, లైవ్ కట్ చేయండి. 5 जो है अगला हफ्ता जो है उसके